మమ్మల్ని పెంచి పోషిస్తున్న దేవా మీకు వందనాలయ్యా. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త మీకు వందనాలయ్యా. సర్వ సృష్టికర్త, సర్వాధికారి మీకే వందనాలయ్యా. మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. దేవా మమ్మల్ని నడిపిస్తున్న విధానం మీకు వందనాలయ్యా. ఇరుకులలో, ఇబ్బందులలో గాయపడ హస్తము మమ్మల్ని స్వస్థపరిచేది మీకు వందనాలయ్యా. మీకే స్తుతులు స్తోత్రాలయ్యా. మనమందరం కూడా ఒక్కసారి రెండు చేతుల ఆకాశం ఆకాశము నీ మహిమను వివరించుచున్నది, అంతరిక్షము నీ చేతి పనిని ప్రచురించుచున్నది. కలములతో రాయగలమా, కైలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఈ చిన్న స్తుతి ఆరాధన మా ప్రియ కుమారుడు మా ప్రభు నజరుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన్ని ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ ప్రభు తండ్రి. దేవునికి దేవునికి మహిమ ఘనత ప్రభావము చెందాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క తెల్లవారుజామున సమయంలో దేవుణ్ణి ఈ రీతిగా ఆరాధించే రీతిగా కనపరచాలని ఒక మంచి ఉద్దేశం దేవుడు మన సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. కనుక ఒక మంచి వర్తమానంతో నేను పడుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, రోజు ఋతు గ్రంథాన్ని మనము భక్తితోనూ శ్రద్ధతోనూ ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఋతు గ్రంథం